ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మరి మహాత్మా గాంధీ యొక్క పేరు తొలగించడాన్ని నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి క్లాక్ టవర్ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు నల్ల రిబ్బన్లతో నిరసన మహాత్మా గాంధీ పటాలతో మరి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే ఈ దేశ ప్రజల యొక్క ఆత్మను తొలగించడమే. మహాత్మా గాంధీ పేరు తీసేయడం అంటే మరి అహింసా విధానానికి వ్యతిరేకంగా ఈ దేశంలో హిందూ ఫాసిస్ట్ విధానాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గాడ్సే సిద్ధాంతాలని ఈ దేశంలో అమలు పరచాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది. నెహ్రూ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ దేశ ప్రజలు బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, రైతులు, దళితులు, ఆదివాసులు, అట్టడుగు వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందినారు. కానీ గడిచిన 11 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక కంపెనీలు అమ్మబడుతున్నాయి, అనేక సంస్థలు అమ్మబడుతున్నాయి. దేశ సంపద మొత్తం అంబానీ అదాన్లకు మరి వాళ్ళ దోచిపెడుతున్నటువంటి ఏదైతే మోడీ యొక్క ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు నిలదీస్తుంటే తట్టుకోలేక ఇవాళ దేశంలో ఒక్కొక్కటిగా మరి సామ్యవాద విధానాలు, ప్రజాస్వామ్య విధానాలు, మరి ప్రపంచం ఎలుగెత్తి చాటినటువంటి అహింసా విధానంతో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ గారి ఆశయాలని ఈనాడు దేశంలో తొలగించి హిందుత్వ మరి ఏదైతే ఫాసిస్టు విధానాలని ఈ దేశంలో అమలుపరిచి మరి పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఆ రోజు 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి మరి ఆ రోజు కమిటీ వేసిన తర్వాత వలసలు వెళ్తున్నటువంటి వారు ఆత్మగౌరవంతో ఆకలి, పేదరికం, దారిద్ర్యం, వ్యవసాయం లేక కరువుతో అల్లాడుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు కావచ్చు, అగ్రకులంలో ఉన్న వాళ్ళైనా భూమి ఉన్నది, పంటలు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. ఈ అన్నిటినీ చెలించిపోయిన ఆ తల్లి మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చి మహాత్ముని ఆలోచనని, అంటే ఈ దేశంలో రామరాజ్యం అంటే ఏందో భారతీయ జనతా పార్టీకి తెలియదు. ఆ రామరాజ్యాన్ని అమలు చేయాలంటే పేదరికం లేని, దారిద్ర్యం లేని, ఆకలి లేని, ఏదైతే విద్య లేక బాధపడుతున్నా ఈ వర్గాలకు న్యాయం చేయాలని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఇటువంటి పథకాలు తీసుకొస్తే ఇవాళ మోడీ గారు కుట్రలు కుతంత్రాలు లేపుతా ఉన్నారు. 140 కోట్ల హృదయాలలో మా యొక్క సిద్ధాంతం నిలబడి ఉన్నది. గాంధీ ఆలోచనలు ఈ ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచంలో అనేక చోట్ల దాదాపు 150 దేశాలలో గాంధీ విగ్రహాలు ఉన్నాయంటే వారి ఆలోచన, వారి యొక్క స్ఫూర్తి. కానీ మోడీ చెప్తున్నటువంటి మరి సావర్కరే కానీ మోడీ చెప్తున్న గాడ్సే విగ్రహాలు మరి ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. అందుకోసమే ఈ దేశ ప్రజలుగా, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలుగా గాంధీ సిద్ధాంతాలని కాపాడుకోవడానికి మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ దేశం నుంచి కాంగ్రెస్ను వేరు చేయలేరు. ఈ దేశం నుంచి కాంగ్రెస్ సిద్ధాంతాలని వేరు చేయలేరు. ఈ దేశంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు ఉన్నంతకాలం 140 కోట్ల మంది హృదయాలలో సోనియా గాంధీ గారు నిలబడతారు. రాహుల్ గాంధీ గారు ఈరోజు మరి దేశ ప్రధానమంత్రి అయితే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదు. అందుకోసమే దేశంలో ఉండబడేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు గాంధీ సిద్ధాంతాన్ని, అహింసా విధానాన్ని ప్రేమించేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మోడీ యొక్క దుర్మార్గ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమై 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డుతాం. అప్పటిదాకా మా కంఠం తెగిపడ్డ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, మీ యొక్క మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ జెండాని, సోనియా గాంధీ యొక్క సిద్ధాంతాలని, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనని ఈ దేశంలో నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.